నమస్కారం అండి. నా పేరు తేజస్విని. మా నాన్నగారి పేరు మల్లేశ్వరరావు గారండి. నేను గత 9 రోజుల నుంచి కూడా వర్క్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం 9 డేస్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేపాటికి ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం నేను వచ్చాను. నేను 2020 టు 2012, 13, 14 కల్లా 15 కల్లా నేను డిగ్రీ పాస్ అవుట్ చేసుకున్నాను, ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ. మా నాన్నగారికి మా అన్నయ్యకి గోల్డ్ షాప్ ఉండేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని వర్క్ వాళ్ళు ఎలా చేస్తున్నారని తెలుసుకునేదాన్ని. రెండోది వచ్చి నేను మలబార్లోను కళ్యాణ్లో కూడా నేను సేల్స్ కమ్ క్యాషియర్గా చేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే ఆర్నమెంట్ ఎలా చేస్తారు, ఏ ప్యూరిటీలో చేస్తారు అనేది మా నాన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు వచ్చేపాటికి నాకు జాబ్ నీడ్ అండి, అందుకని నేను గోల్డ్ అప్రైజర్ కోసం నేను అప్లై చేశాను. సో ఇప్పుడు వచ్చేపాటికి ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయండి, అవి నేను చూసి ఐడెంటిఫై చేసి మీకు చెప్తాను. ఇయర్ రింగ్స్, నెక్లెస్, రింగ్, ఫింగర్ రింగ్, హారం, బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయండి. మనం ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత ముందు హాల్ మార్కా, కేడిఎమ్మా, 916 ఈ ఓపెన్ టాప్స్తో సహా ముందు మనం ఫస్ట్ చెక్ చేయాలండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాము ఇవి ఎంత ఉన్నాయో. ఇయర్ రింగ్స్ వచ్చేపాటికి ఎనామిల్ కూడా ఉంది కాబట్టి ఒక 3.5, 3.6 వరకు ఉంది. ఒక 2 మిల్లీగ్రామ్స్, 3 మిల్లీగ్రామ్స్ వరకు ఎనామిల్ అనేది తీసేవచ్చింది. మిగిలిన గ్రామ్ ప్రకారం బ్యాంక్ వాళ్ళు బయట మార్కెట్ రేట్ ప్రకారం బ్యాంక్ వాళ్ళు ఎంతైతే గ్రామ్కి చప్పున ఇస్తున్నారో దాన్ని ఇంటూ మనం చేసి వాళ్ళకి కస్టమర్కి అనేది మనం చెప్పాలండి. ఇక్కడికి వచ్చేపాటికి ఫింగర్ రింగ్ ఉంది. ఫింగర్ రింగ్కి కొంచెం స్టోన్ ఎక్కువే ఉందండి, అదొకసారి హాల్ మార్క్ చెక్ చేసుకుందాము. ఇది ఏ క్యారెక్టర్, 26 బిఎస్ఐ హాల్ మార్క్ ఉందా, కేడిఎమా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకుందాము. చేసుకొని ఒకసారి వెయిట్ వేసుకుందాము. ఇది వచ్చేపాటికి 6 గ్రామ్స్ ఉందండి. స్టోన్ వెయిట్ వచ్చేసేపాటికి మనం 600 మిల్లీగ్రామ్స్ తీసేసుకుందాం. ఇది ఒకసారి మనం గీసి ఒకసారి చెక్ చేసుకుందామండి. లైట్గా చూసుకోవాలండి, ఒక సైడ్కి అది ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు. లైట్గా ఒక సైడ్కి ఇచ్చేసుకొని చేసి చూద్దాము. దీని ప్యూరిటీ అనేది తెలుస్తుందండి. దీన్ని బట్టి మనం చెప్పాలి దీనికి ఎంతైతే వాల్యూ వస్తుందనేది. ఇక్కడ వచ్చేపాటికి నెక్లెస్ ఉందండి. నెక్లెస్ కూడా ముందు దీనికి కూడా ఎనామిల్ ఇచ్చారు. ఎనామిల్ వెయిట్ తీసేయాలి. ఎనామిల్ వెయిట్ తీయగా ఈ చైన్ వెయిట్ చూడాలి. ఒక్కొక్కసారి హుక్ కూడా వాళ్ళకి ఇదైపోతే పిచ్చి హుక్ పెడతారండి, అదొకసారి బాగా చెక్ చేసుకోవాలి. హుక్ దగ్గర 916 22 క్యారెట్స్ గోల్డ్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది వెయిట్ వేసి చూద్దాము. ఇది వచ్చేపాటికి ఒక 20 గ్రామ్స్ ఉందండి. ఈ ఎనామిల్కి గాను తీసేయగా మనకి బ్యాంక్ వాళ్ళు ఎంతైతే గ్రామ్కి మనకి ఇవ్వమంటారో కస్టమర్కి ఆ గ్రామ్ చప్పున మనం ఇచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేపాటికి బ్యాంగిల్స్ ఉన్నాయండి. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్కి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. 1కి 2 సార్లు అంతా ప్రెస్ చేసి వెయిట్ అంతా కూడా హాల్ మార్క్ వేసారా లేదా అనేది మనం చూసుకోవాలి. చూసుకొని ఒకసారి ఇలా టెస్ట్ చేయాలండి. టెస్ట్ చేసి ఒకసారి వెయిట్ వేసి చూద్దాం. ఇవి ఒక 25 గ్రామ్స్ ఉన్నాయండి. దీన్ని కూడా ఒకసారి గీసి చూద్దామండి. ఓకే అండి, దీంట్లో ప్యూరిటీ అనేది మనకు తెలిసింది. ఈ బ్యాంగిల్స్ గాను గ్రామ్కి ఎంతైతే వస్తుందో బ్యాంక్ వాళ్ళు అయితే ఎంతైతే ఇవ్వమంటారో దానికి మనం ఇంటూ చేసి వాళ్ళకి ఎంత వస్తుంది అనేది చెప్పాలి. బ్యాంక్ ఎంతైతే ప్రొవైడ్ చేసిందో. ఇది వచ్చి హారం అండి. ఈ హారంకి బాగా స్టోన్ వాల్యూ అనేది ఉంది, బీట్స్ వాల్యూ కూడా బాగా ఎక్కువ ఉంది. స్టోన్ వాల్యూ తీయాలి అండ్ బీట్ వాల్యూ కూడా తీయాలి. ఒకసారి హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకుందాము. ఒకసారి వెయిట్ వేసి చూద్దాము.
ఇది 32 గ్రామ్స్ ఉందండి.